హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తల్లం లతాస్ కిచెన్. సరికొత్త వంటకాల కోసం తల్లం లతాస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. ఈరోజు మన రెసిపీ పరోటా, పెసల్ దాల్. ఈ రెండు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? పరోటాకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు మైదా, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చక్కెర, 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ, 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ నూనె, కావలసినంత నీళ్లు, 2 టేబుల్ స్పూన్లు పెరుగు. ఇప్పుడు ఇవన్నీ ఎలా కలుపుకోవాలో చూద్దామా? మైదా, ఉప్పు, చక్కెర, బొంబాయి రవ్వ, నూనె, నెయ్యి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు కూడా వేసి ఇదంతా బాగా కలిపిన తర్వాత కావలసినంత నీళ్లు వేసి కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, దానికన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం నూనె తీసుకొని ఇదంతా ఇలా బాగా ప్రెస్ చేయాలి. ఇలా ఈ పిండిని 3 గంటల సేపు బాగా నానబెట్టాలి. పిండి ఎంత బాగా నాదితే అంత సాఫ్ట్గా పరోటాలు మనకు వస్తాయి. పెసల దాల్కి కావలసిన పదార్థాలు: ఒక కప్పు నానబెట్టిన పెసలు, కావలసినంత నూనె, ఆలు, చిన్న ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి, నిమ్మరసం తగినంత, పెసలు, ఆలు ఇలా 3 విజిల్స్ రానిచ్చి కుక్కర్లో పెట్టి ముందుగా ఉడికించి పెట్టాను. ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, మిరియాలు, చెక్క, రుచికి తగినంత ఉప్పు, కొబ్బరి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి, రెడ్ మిర్చి, కరివేపాకు, తెల్ల నువ్వులు 1.5 టేబుల్ స్పూన్, కొత్తిమీర ఇవన్నీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసి కరివేపాకు, ముందుగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు, అవన్నీ ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. పెసలు ఉడికించింటాం కదా, ఆ పెసల్లో ఉండే నీళ్లు కూడా ఇందులోకి వేసేయాలి. ఆలుని ఇలా బాగా మ్యాష్ చేసేసి పెసలు కూడా కొంచెం మ్యాష్ చేయాలి. కొంచెం ఇలా మ్యాష్ చేస్తేనే కర్రీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా అందులోకి వేసేద్దాం. ఇదంతా బాగా ఉడకనివ్వాలి.
ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసిన కారం అంతా ఇందులోకి వేసి మరి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర, నిమ్మరసం వేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, పెసల్ దాల్ రెడీ అయిపోయింది. పరోటాతో మనం టేస్ట్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పరోటా ఎలా తయారు చేయాలో చూద్దామా. ఈ పిండిని కొద్దిగా చపాతీ కర్రతో ఇలా చేసుకోవాలి. బియ్యం పిండిలో ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలాగా పెద్దగా తిక్కుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలంటే మనకి పరోటా పొరలు పొరలు రావాలి కదా, అందుకు ఇలా కట్ చేశాను. ఇలా రోల్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు మరి బియ్యం పిండిలో ఈ పిండిని ప్రెస్ చేసి చపాతీ కర్రతో పరోటా లాగా తిక్కుకోవాలి. కొంచెం లావుగానే ఉండాలి, పొరలు రావాలి కదా మనకి, ఎక్కువ నైస్ చేసుకోకూడదు. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఈ పరోటాను దీనిపైన వేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ పరోటాని ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకి పొరలు పొరలాగా వస్తుంది. అంతే, పరోటా పెసల్ దాల్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. సేమ్ డాబా స్టైల్లోనే చేశానండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తల్లం లతాస్ కిచెన్. నెక్స్ట్ రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. బాయ్.